ప్రియమిత్రులందరికీ నమస్సులు. కార్తీక మాసం ఎంతో పుణ్యప్రదమైనది. ఈ మాసములో ప్రతి హైందవుడు కూడా ఖచ్చితంగా ఈ మాసం పవిత్రతను తెలుసుకోవడమే కాకుండా ఆచరించడం కూడా చేస్తారన్నమాట. ముఖ్యంగా భక్తిపరంగా చాలామంది ఆలోచిస్తారు, కానీ భక్తితో పాటు ఆరోగ్యకరమైనదని నేను చెబుతాను. ఎందుకంటే చలికాలంలో ఈ మాసం వస్తుంది, విపరీతమైన చలి ఉంటుంది. ఈ చలి కారణంగా మనలో ఉత్సాహం తగ్గిపోతుందండి, సోమరితనం పెరిగిపోతుందండి. ఈ ఉత్సాహం పెరగడానికి, సోమరితనం తగ్గడానికి ఖచ్చితంగా ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలండి. అనేక మంది మాలలు, శివమాలలు కానీ, తర్వాత స్వామి మాలను కానీ ధరించి బ్రహ్మీ ముహూర్త కాలంలో నిద్రలేచి వారి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పవిత్రంగా ఉంటారు. అదేవిధంగా ఈ మాసంలో శాకాహారాన్ని తీసుకోవడం జరుగుతుందండి. సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తారు. అదేవిధంగా కోపతాపాలు కూడా ఈ మాసంలో బాగా తగ్గుతాయండి. అందుకే ఈ మాసం ఆరోగ్యకరమని చెప్పచ్చు. మరి వేకువజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని చన్నీటి స్నానంతో స్నానం పూర్తి చేసుకొని ఉత్సాహంగా వారి వారి పనుల్లో నిమగ్నం అవుతారండి. మరి ఎంత గొప్ప విషయం చూడండి. ఆనాటి కాలంలో పండితులు, పెద్దలు పెట్టినటువంటి ఈ మాసం యొక్క గొప్పతనమై మనం నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఇది భక్తిపరంగా చూడడం కంటే ఆరోగ్యపరంగా చూడడమే మేలని ఎప్పుడూ అనుకుంటాను. భక్తిపరంగా కూడా చూడడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటుంటాం. ఈ మాసంలో ఉత్సాహం సన్నగిలుతుంది. ఉత్సాహాన్ని పెంచుకోవాలంటే ఈ మాసంలో కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నారు కూడా. మరి ముఖ్యంగా ఈ మాసంలో, కార్తీక మాసంలో ఆదివారం నాడు త్రిమూర్తుల వారి పూజ చేస్తారండి. ఉత్తరాంధ్ర వాసులు ఎక్కువగా చేస్తారు, ఆంధ్రులు అందరూ కూడా చేయొచ్చండి. సత్యనారాయణ వ్రతం ఎంత శుభప్రదమో అదేవిధంగా త్రిమూర్తుల వారి వ్రతం కూడా అంతే శుభప్రదం. అందువల్ల మేము ఈ ఆదివారం, మూడో ఆదివారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం చేస్తే శుభప్రదం అంటారు. ఎప్పుడు చేసినా ఒకటేనండి, వీలు చిక్కినప్పుడల్లా చేయొచ్చు. భక్తితో ఏది చేసినా గొప్ప విషయమేనండి. ఇదేదో ప్యాషన్గా మనం చేయకూడదండి, భక్తి ప్రకారంగానే మనం చేయాలి. మేము త్రిమూర్తుల వారి పూజ ఆదివారం నాడు, సోమవారం కార్తీక సోమవారం స్నానం, అది ఏ తీర్థంలో స్నానం చేసినా శుభప్రదమేనండి. నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, కాలువ స్నానం కానీ, ఏ స్నానం ఆచరించినా స్నానము అనంతరము కూడా ఖచ్చితంగా శివదర్శనం, శివాలయాలకు వెళ్ళి ఆ శివుని యొక్క దర్శనము చేసుకుంటే ఎంతో పవిత్రం, పుణ్యఫలం. నిజంగా హైందవుడిగా జన్మించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం ఎంతో ఉత్తమం అండి. ఇక్కడ ఆరోగ్యపరంగా తీసుకుంటే అందరూ కూడా చేయొచ్చండి. ఇక్కడ భక్తిని పక్కన పెడితే ఆరోగ్యకరంగా చేయడానికి ఎవరైనా చేయొచ్చు. ఇది ఒకరికి పరిమితం చేయడం అనేది నేను ఒప్పుకోవట్లేదండి. ఎవరైనా చేయొచ్చు తప్పకుండా. తదనంతరం కూడా శివాలయంకి వెళ్ళడం, ఆ పూజా విధానం అన్నీ చేసుకుంటే ఈ మాసంలో, ఈ కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి హైందవ కుటుంబం కూడా త్రిమూర్తుల వారి పూజ, తదనంతరం నదీ స్నానం, ఏదో ఒక రకమైన తీర్థంలో స్నానం, తదుపరి శివాలయ దర్శనం, ఈ మూడు కూడా చేసే భాగ్యం పరమశివుడు మాకు అందించాడు. ఆ వీడియోని మీకు అందిస్తున్నాను నేను. ఖచ్చితంగా మీరందరూ వీక్షించి తప్పకుండా, ఇంకా 2 వారాలు ఉన్నాయి కాబట్టి 2 వారాలను మీరు కూడా ఆచరిస్తారని, తద్వారా ఆ పరమశివుని యొక్క కరుణ కటాక్ష వీక్షణను పొందుతారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ వీడియోని అందిస్తున్నాను. అందరూ చూడండి, మీ జన్మ ధన్యం చేసుకోండి. ప్రియమిత్రులందరికీ నమస్సులు. కార్తీక మాసం పుణ్యమాసం. ఈ మాసంలో త్రిమూర్తుల వారి పూజా విధానం చాలా శుభప్రదమైన చెబుతారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఖచ్చితంగా ప్రతి ఇంట కూడా చేస్తారు. ఉత్తరాంధ్ర వాసులు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేస్తారు. మేము కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ త్రిమూర్తుల వారి పూజ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ వ్యయ ప్రయాసాలతో ఈ పూజ జరుగుతుందండి.
ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు, శ్రమ కూడా అవసరం లేదు. అదేవిధంగా ఈ పూజకు చాలా సింపుల్గా మనం తీసుకుంటే 9 ఎక్కువగా మేము వాడుతుంటామండి. 9 రాగి చెంబులు లేకపోతే ఇత్తడి కానీ వేరే చెంబులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. రాగి చెంబులు తీసుకున్నాం. ఒక్కొక్క చెంబులో 3 ఆకులండి. మర్రి ఆకులు చాలా ముఖ్యమండి. మర్రి ఆకులు పెట్టడం జరిగింది, 27 ఆకులు. అదేవిధంగా 9 ప్రమిదలు, 9 తాంబూలాలు, అదేవిధంగా తాంబూలంపై అరటిపళ్ళు కానీ ఏదో ఒక ఫలం, ఆ ఫలాన్ని పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా వడపప్పు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ పూజా విధానం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా బ్రాహ్మణోత్తములు ఎవరు అవసరం లేదు. మనమే ఈ కథను చదివి వినిపించవచ్చు. చదివినా విన్నా చూసినా చాలా శుభప్రదమని కూడా ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఉత్తరాంధ్ర వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఎలా చేసుకుంటారో అదేవిధంగా అదే శుభప్రదమైనదిగా ఈ యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఏదో ఒక ఆదివారం చేయడం చాలా మంచిది. మేము 3వ ఆదివారం చేయడం జరిగింది. 2వ ఆదివారం చాలా శుభమంటారు, కానీ మాకు కుదరలేదు కాబట్టి 3వ ఆదివారం చేసాం. తర్వాత నదీ స్నానం చేస్తే చాలా మంచిదంటారు. అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. కార్తీక మాసంలో ఆదివారం త్రిమూర్తుల వారి పూజ చేస్తే తర్వాత రోజు కార్తీక సోమవారం నాడు ఏదో ఒక తీర్థములో స్నానం ఆచరించడం ఎంతో శుభప్రదం. అది నదీ స్నానము కానీ, సముద్ర స్నానము కానీ, కాలువ స్నానము కానీ, ఏ స్నానమైనా ఎంతో శుభప్రదం. మేము రాజమహేంద్రవరంలో ఉండడం వలన రాజమహేంద్రవరంలో గోదావరి నది స్నానం చేసే భాగ్యం ఏనాటి పుణ్యఫలమో మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం వల్ల ఇక్కడ ఉండడం, ఈ స్నానాన్ని ఆచరించడం జరిగింది. పుష్కర్ ఘాట్లో అందరినీ ఆకర్షించే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం. మరి ఆ విగ్రహం, నిండైన విగ్రహం మనందరికి కూడా ఆ నటస్వరూపుడు. మరి ఎవరూ కూడా వివాదాస్పదం కాలేదండి. ఆ ఎన్టీఆర్ విగ్రహం అంటే కృష్ణ పరమాత్మలో ఎన్టీఆర్ విగ్రహం అలా ఉండిపోయింది. అక్కడే మనకి ట్రైన్ వెళ్తుంది చూసారా. మరి ఇక్కడ మనకి గోదావరి, ఈ పుష్కర్ ఘాట్లో గోదావరి స్నానం చూడండి మేము చేస్తున్నాం. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. వీడియో కొంచెం తిరగబడింది వెరైటీగాన. ఆ నీరు జలం ఎంతో స్వచ్ఛత అండి. వేల మంది స్నానం చేస్తున్నారు. చేసినప్పటికి కూడా స్వచ్ఛత అద్భుతం అనమాట. అంటే గోదావరి మాత ఆ మలినాన్ని కిందకి తీసుకొని స్వచ్ఛమైన నీరుని ఇవ్వడం అత్యద్భుతం కదండి. మేము ఉదయం 4 గంటల ప్రాంతంలో స్నానం, ఈరోజు ఉదయమేనండి 4 గంటల ప్రాంతంలో స్నానం చేస్తున్నాం. ఎక్కడ చలి అనేది లేదండి. ఎంతో ఉత్సాహవంతంగా ఉంది. ఉత్సాహపూరితంగా స్నానం చేయడం జరిగిందనమాట. స్నానం అనంతరం స్త్రీమణులు అక్కడ పూజ చేస్తారండి. పూజ చేసి దీపాన్ని వెలిగిస్తారండి. అది కొబ్బరి దాంట్లో కానీ లేకపోతే ఇదొక అరటి దోనిలో కానీ దీపం పెట్టి పంపిస్తూ ఉంటారండి. ఆ తర్వాత దీపము కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ బ్రాహ్మణోత్తములకి మనం ఈ స్వయంపాకం సమర్పిస్తూ ఉంటారండి. అక్కడ చాలామంది స్వయంపాకం సమర్పించారు. చెప్పుకోబోయే ముందు ఇక్కడ చూడండి దీపాన్ని మా చెల్లి శ్రీమతి ఇద్దరు కూడా విడిచిపెడుతున్నారు. చక్కగా దీపం దేదీప్యమానంగా వెళ్తుంది చూసారా. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, ఎంత ప్రఖ్యాతిగాంచిన పాట అండి ఆనాటి కాలంలో. మరి ఈ దీపం అలా విడిచిపెట్టడం, అవి నిత్యం వెలుగుతూ ఉంటాయండి. మరి ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణికి ఇచ్చినటువంటి స్వయం పాకంలో ఏ విధంగా మీరు తప్పు అనుకోకండి, మన ఇంట్లో ఏది ఉంటే అది సమర్పించవచ్చండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, బియ్యం ఏదైనా పర్వాలేదండి. సన్న బియ్యమే ఉండాలి, దొడ్డు బియ్యం ఉండకూడదు, ఇలాంటి ఆలోచన పెట్టుకోకండి. భక్తితో ఏది సమర్పించినా ఒక్కటే. అదేవిధంగా మేము భక్తితో సమర్పించడం జరిగింది. వారు దీవించారు. తదుపరి నదీ స్నానం అంటే స్నానం అనంతరం ఖచ్చితంగా మనం శివదర్శనం చేసుకోవడం అత్యుత్తమం, ఎంతో శుభప్రదం. అందుకే మేము రాజమహేంద్రవరంలో క్వారీ మార్కెట్లో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన శివాలయానికి వెళ్ళామండి.
ప్రాచీన కాలమైన శివాలయం అండి. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శివాలయం, చిన్నదైనప్పటికి కూడా ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైన శివాలయంలో మేము మరలా పూజ చేయడం, ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా. అటుపక్కన కూడా చూడండి. నవరత్నగజ సింహాసం సమర్పయామి, పాదయ పాద్యం సమర్పయామి, హస్తయ అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయ ద్రవ్య స్నానం గోకృత మధు వాజినః ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఓం నమస్తే రుద్రమన్యవౌతో విషమే నమః. ఉదయం గోప అదృషన్మదృషన్మదార్య ఉదయం విశ్వభూతాని దృష్టోణయాయ నమోస్కరస్మో వయోరాజ్ఞయోగ్యాం యాష్టదేహ తైజవపరాదాబలవోమప అవతచ్చ రుస్కలుంగాస్తి. చివరి వరకు మిత్రులందరూ ఈ వీడియోను చూస్తారని, చూసే ఉంటారని ఆశిస్తున్నాను. మరి మాకు ఆ భాగ్యం పరమశివుడు అందించారు. మీకు కూడా పరమశివుడు ఆ భాగ్యాన్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుకుంటున్నాను. మీ ప్రియమిత్రుడు జామి సత్యనారాయణ.